సరే, పాలిటీలో అత్యధిక స్కోరింగ్ ఇచ్చే మన చివరి బ్లాక్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను ఒక పక్కా రివిజన్ చేద్దాం. అవును. పంచాయతీరాజ్ మరియు పట్టణ స్థానిక సంస్థలు. రెండింటినీ ఒకేసారి చర్చిస్తే బావుంటుంది. అప్పుడే ఆ కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా గుర్తుంటుంది. ఖచ్చితంగా. మన ఫార్మాట్ ఎప్పుడులాగే ఉంటుంది. ముఖ్యమైన ఆర్టికల్స్, కొన్ని మెమరీ హుక్స్, పిన్న యూపీఎస్సీ పెట్టే కొన్ని ట్రాప్స్, చివర్లో ఒక బ్లైండ్ రీకాల్ టెస్ట్. లక్ష్యం ఒక్కటే, పరీక్షకు సిద్ధం కావడం. నేను ప్రశ్నలడుగుతాను, మీరు ఆ మెమరీ హుక్స్తో పాటు వివరించండి. మొదలు పెడదామా? తప్పకుండా. సరే, మొదటగా పంచాయతీరాజ్. అసలు దీని వెనుక ఉన్న పెద్ద ఆలోచన ఏంటి? ఏ సవరణ ద్వారా దీనికి రాజ్యాంగ హోదా వచ్చింది? ప్రాథమిక ఆలోచన అంటే గ్రామీణ స్వపరిపాలన. దీనికి 1992 నాటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా లభించిందన్నమాట. ఒక మర్రి చెట్టు కింద గ్రామస్తులు కూర్చొని తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటున్నట్లు ఊహించుకోవాలి. ఓకే. ఆర్టికల్స్ పరిధి. ఇది చాలా ముఖ్యం కదా? చాలా ముఖ్యం. ఆర్టికల్స్ 243 నుండి 243 ఓ వరకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే 243 కనిపిస్తే చాలు, అది స్థానిక ప్రభుత్వాల జోన్ అని గుర్తుకురావాలి. సరే, మరి నిర్మాణం ఎలా ఉంటుంది? ఆ మూడంచెల వ్యవస్థ అంటారు కదా? అవును, మూడంచెల వ్యవస్థ. దీనికి ఒక సింపుల్ మెమరీ హుక్ ఉంది, విబిజెడ్. విబిజెడ్. వి అంటే విలేజ్, గ్రామ పంచాయతీ. బి అంటే బ్లాక్, అంటే పంచాయతీ సమితి. జెడ్ అంటే జిల్లా, జిల్లా పరిషత్. చిన్న రాష్ట్రాల మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది ఉంటుంది. సరే, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్లోకి వెళ్దాం వేగంగా. గ్రామసభ. ఆర్టికల్ 243A. గ్రామస్తులు చేతులెత్తుతున్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫర్ అసెంబ్లీ. బావుంది. రిజర్వేషన్లు. ఆర్టికల్ 243D. డి అంటే డిప్రైవ్డ్ సెక్షన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకు రిజర్వేషన్లు. ముఖ్యంగా మహిళలకు కనీసం 1/3 సీట్లు కేటాయించాలి, చైర్పర్సన్ పదవులతో సహా. ఇది చాలా ముఖ్యం. మరి అధికారాలు, విధులు. ఆర్టికల్ 243G. జీ అంటే గివెన్ పవర్స్. ఇది చాలా కీలకం. 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలపై వీరికి అధికారాలుంటాయి. ఎన్నికల్లో ఎవరు నిర్వహిస్తారు? ఆర్టికల్ 243K. రాష్ట్ర ఎన్నికల సంఘం, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడే చాలా మంది పొరబడతారు. అవును. మరి న్యాయస్థానాల జోక్యం? ఆర్టికల్ 243O. ఓ అంటే అబ్స్ట్రక్షన్ టు కోర్ట్స్, అంటే కోర్టు గేట్ మూసి ఉన్నట్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్నికల విషయాల్లో న్యాయస్థానాల జోక్యంపై నిషేధముంది. చాలా మంచిది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. యూపీఎస్సీ ట్రాప్స్. అభ్యర్థులు ఎక్కడ తప్పులు చేస్తారు? మొదటిది, పంచాయతీలు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినవి అని అనుకుంటారు. కానీ కావు, అవి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడతాయి. సరిగ్గా చెప్పారు. నిధుల కోసం, చట్టాల కోసం. రెండవది, రాష్ట్ర ఆర్థిక సంఘం ఎస్ఎఫ్సి వేరు, కేంద్ర ఆర్థిక సంఘం వేరు. ఆర్టికల్ 280 వేరు, ఇది వేరు. అవును. మూడవది, ఇందాక మీరు చెప్పినట్టే ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం కాదు. ఇది చాలా పెద్ద ట్రాప్. చివరిగా 11వ షెడ్యూల్లోని అధికారాలు కేవలం సూచనాత్మకమైనవి, తప్పనిసరి కావు. రాష్ట్రాలు బదిలీ చేస్తేనే వస్తాయి. అద్భుతం. ఈ ట్రాప్స్ తెలిస్తే సగం పని అయినట్టే. సరే, ఇప్పుడు గ్రామాల నుండి నగరాలకు వెళ్దాం. పట్టణ స్థానిక సంస్థలు. తప్పకుండా. వీటి ప్రాథమిక ఆలోచన ఏంటి? ఏ సవరణ? ఆలోచన సింపుల్, నగర స్వపరిపాలన. దీనిక్కూడా 1992లోనే 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఆర్టికల్స్ పరిధి. పంచాయతీలు ఓతో ముగిశాయి కదా? అవును, ఇవి పీతో మొదలవుతాయి. పీ ఫర్ పట్టణం. సో ఆర్టికల్స్ 243P నుండి 243ZG వరకు. ఓకే. మరి పట్టణ సంస్థల రకాలు? దీనికి ఒక మెమరీ హుక్ ఉంది, ఎన్ఎంసి. ఎన్ఎంసి. ఎన్ అంటే నగర పంచాయతీ, అంటే గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతంగా మారుతున్న ప్రాంతం. ఎం అంటే మున్సిపల్ కౌన్సిల్, చిన్న పట్టణాలకు. సి అంటే కార్పొరేషన్, పెద్ద నగరాలకు. అంటే పరిమాణం పెరిగే కొద్దీ అధికారం కూడా పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. సరే, ముఖ్యమైన ఆర్టికల్స్. వార్డు కమిటీలు. ఆర్టికల్ 243S. అధికారాలు మరియు విధులు. అది ఆర్టికల్ 243W. డబ్ల్యూ అంటే వర్క్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా ముఖ్యం. 12వ షెడ్యూల్లో పేర్కొన్న 18 అంశాలపై వీరికి అధికారాలు ఉంటాయి.
18 అంశాలు. ఓకే. మరి ఎన్నికలు? ఆర్టికల్ 243 ZA మళ్ళీ సేమ్ పాయింట్. రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. సరే, ఇప్పుడు పట్టణ సంస్థలకు సంబంధించిన యూపీఎస్సీ ట్రాప్స్ ఏమిటి? ఆ మొదటిది మేయర్ పదవి గురించి. మనం సినిమాల్లో చూసినట్లు మేయర్ ఎప్పుడూ కార్యనిర్వాహక అధిపతి కాకపోవచ్చు. కొన్నిసార్లు నామమాత్రమే. నిజమైన అధికారాలు కమిషనర్ దగ్గరుంటాయి. అవును. రెండవది 12వ షెడ్యూల్లోని అధికారాలు కూడా తప్పనిసరి కావు, సూచనాత్మకమైనవే. ఇక మూడవది వార్డు కమిటీలు. ఇవి అన్ని చోట్ల తప్పనిసరి కాదు, 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద నగరాల్లో మాత్రమే తప్పనిసరి. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు చివరిగా ఒకసారి రెండింటినీ పోల్చి చూద్దాం. అప్పుడు మనస్సులో పూర్తిగా పద్దించిపోతుంది. రెడీ. పంచాయతీరాజ్, సవరణ, ఆర్టికల్స్, నిర్మాణం, అధికారాల ఆర్టికల్, షెడ్యూల్. వేగంగా చెప్పండి. 73వ సవరణ 243, 243 ఓ నిర్మాణం VBZ, అధికారాల ఆర్టికల్ 243G, 11వ షెడ్యూల్. పర్ఫెక్ట్. పట్టణ స్థానిక సంస్థలు, సవరణ, ఆర్టికల్స్, రకాలు, అధికారాల ఆర్టికల్, షెడ్యూల్. 74వ సవరణ 243P, 243ZG, రకాలు NMC, అధికారాల ఆర్టికల్ 243W, 12వ షెడ్యూల్. అద్భుతం.